నీ ఫేవరెట్ ఎవరు? నిఖిల్ బ్రో. నిఖిల్ ఎందుకు బ్రదర్? అదొక దీక్షతో అంటే కృషితో పట్టుదలతో అంటే వచ్చిన ఆపర్చునిటీని ఎలాగైనా సరే యూజ్ చేసుకుని ఖచ్చితంగా గెలవాలని కోరుకుందాం అనమాట తప్పనది. అందుకని నేను పెద్ద ఫ్యాన్ అయినా. ఓకే బ్రదర్, నువ్వు ఇక గౌతమ్ గురించి ఏం చెప్తావు బ్రదర్? ఇంకా గౌతమ్ గురించి అతను ఆడేది కూడా బాగుంది కరెక్టే, కానీ అతను ఏంటంటే ఏదంటే అది మాట్లాడుతాడు అతను, అంటే సంబంధం లేనిది క్రియేట్ చేసి. ఎందుకంటే ఒకప్పుడు కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ అన్నాడు కరెక్టే, ఎందుకంటే బిగ్ బాస్ హౌస్ లో ఆ యొక్క గేమ్ కి ఆ యొక్క దారిలే అంతే. దానికి ఏంటంటే వాళ్ళు ఆడేరు పోయారు అంతే, దాన్ని అతను అడ్డం పెట్టుకుని ఇప్పటికే అతను నువ్వు ఆ అమ్మాయిని దగ్గరుకున్నావు, ఈ అమ్మాయిని వాడే ఉండడం, ఇలా అలా అనడం, మూసుకో అనడం, అది కరెక్ట్ కాదు భయ. పైగా అతను బూతులు మాట్లాడడం, అసలు నిఖిల్ ఇన్ని రోజుల నుంచి అన్నాడు కానీ ఒక్క మాట అంటే మాట అసలు. కానీ గౌతమ్ ఏంటంటే అతను మాట్లాడి తీరు కానీ అసలు సంబంధం లేని క్రియేట్ చేయడం, సంబంధం లేని టాపిక్ చెప్పడం, పైగా మనిషిని బుర్ర వేడెక్కించడం. అసలు ఎందుకంటే చూడడానికి చిరాకు అసలు అవుతుంది. కానీ అతని గేమ్ అయితే బాగానే ఉంది కరెక్టే, అతని గేమ్ బాగానే ఉంది. కానీ అతను చేయాల్సింది ఏంటంటే పక్క మనుషులకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, అది రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. అంతేగాని ఎట్టంటే మాట్లాడి బూతులు మాట్లాడడం కరెక్ట్ కాదు ఇది. ఇప్పుడు అతను ఖచ్చితంగా అతను పర్ఫెక్ట్ గా ఆడితే అతను బూతులు మాట్లాడకుండా అందరితో అంటే ఏదంటే అది సంబంధం లేని క్రియేట్ చేయకుండా అప్పుడెప్పుడో ఫస్ట్ వీక్ లో చేసింది, సెకండ్ వీక్ లో చేసింది, దాని లాక్కు చిక్కడ పెట్టడం, పైగా బిగ్ బాస్ హౌస్ లో లేని వాళ్ళ గురించి క్రియేట్ చేయడం, అది కరెక్ట్ కాదు అసలు. అది అలాంటి చేస్తున్నాడు అతను. ఓకే బ్రదర్, ప్రేరణ గేమ్ ఎలా అనిపించింది? ప్రేరణ గేమ్ అయితే సూపర్ భయ, అంతా బాగుంది. కానీ ఏంటంటే కొంచెం అనమాట అంటే ఆమె ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే బాగుంటది. అంటే ఫిజికల్ టాస్క్ పర్లేదు బాగానే ఆడుతుంది, ఏదో అమ్మాయి కదా ఆమె తగ్గట్టుగా ఆమె అయితే ఆడుతుంది. కానీ ఏంటంటే ఆమె అంటే చెప్పిన మాట పది చెప్పడం, పైగా చిన్న గొడవలు పెద్ద లాగడం చేయడం, అలాంటివి అనమాట. అలాంటివి చేయకుండా ఉంటే బాగుంటది. ఓకే బ్రదర్, రోహిణి ఇంకా రోహిణి పర్లేదు భయ. కానీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు రోహిణి కానీ అవినాష్ వీళ్ళందరూ కాస్త గ్రూప్ గేమ్ ఆడినట్టుగా అనిపిస్తూ ఉంటది అప్పుడప్పుడు. కొద్దిగా ఎత్తులేయడం, అట్ట చేయడం, అయ్యే కరెంట్ గ్రూప్ ప్లానింగ్లు చేయడం, అలాంటివి చేయకుండా ఆమె కరెక్ట్ గా ఆడితే బాగుంటది అనిపిస్తుంది. ఓకే బ్రదర్, రోహిణిలో బెస్ట్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి మీరు చూసారు ఎన్ని రోజుల నుంచి? ఇంకా రోహిణిలో బెస్ట్ క్వాలిటీ అంటే ఆమె ఉన్నట్టుగానే ఉంటది, కానీ సడన్ గా పక్కకి వెళ్ళి మరి రాజకీయాలు చేసినట్టు మాడుతుంది. అది అంటే ఉంటది బాగానే ఉంటది, హౌస్ లో అందరితో బాగానే ఉంటది, బాగానే మాట్లాడుతుంది, అందరితో కరెక్ట్ గానే ఉంటది. కానీ ఏంటంటే సడన్ గా మారిపోద్ది అప్పుడు, అదనమాట. అన్న నెక్స్ట్ విష్ణుప్రియ గురించి ఏం చెప్తావు బ్రో ఫైనల్? ఇంకా విష్ణుప్రియ ఎందుకు పోయా అన్న వేస్ట్ అన్న. విష్ణుప్రియ గురించి చెప్పాల్సింది, పృథ్వీ ఉన్న రోజులో రొమాన్స్ బాగానే ఉండింది. పృథ్వీ ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో ఇంకా అప్పటి నుంచి నేను ఉండను, నేను పోతా అన్నట్టుగా మాట్లాడుతుంది. అసలు వేస్ట్ అన్న. విష్ణుప్రియ గురించి చెప్పాల్సింది ఏం లేదు అసలు విష్ణుప్రియ ఆడింది కానీ చేసింది కానీ లేదు, ఏం లేదు, వేస్ట్, మాట్లాడటం వేస్ట్. విష్ణుప్రియలో బెస్ట్ క్వాలిటీ ఏంటి, బ్యాడ్ క్వాలిటీ ఏంటి? ఇన్ని రోజులు సర్వే అయిందంటే ఇంకా విష్ణుప్రియలో బెస్ట్ క్వాలిటీ అంటే ఏముందన్న, ఏం లేదు, అందరితో కామెడీగానే ఉంటది, కామెడీగా మాట్లాడుతుంది. కానీ బ్యాడ్ క్వాలిటీ అంటే అన్ని బ్యాడ్ క్వాలిటీ. అసలు విష్ణుప్రియ పెద్ద బ్యాడ్ క్వాలిటీ అన్న, అంతే. ఎందుకు వేస్ట్ అసలు విష్ణుప్రియ ఉండడం వేస్ట్ దండగా. టాప్ 5 లోనా నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నాడు ఎలాగో. ఇంకా ఛాన్సెస్ ఉంటే ఇంకా చూద్దాం ఇంకా ఎవరికి ఉంటాయి. నబీల్ గురించి చెప్పాలంటే ఇంకా అదే ఆడాడు కానీ అంత బాగానే ఉంది. అంటే సడన్ గా గౌతమ్ మీద కాస్త గొడవ అయింది, అప్పటి నుంచి కాస్త గ్రాఫింగ్ తగ్గింది అనమాట. కొద్దిగా ఇంప్రూవ్మెంట్ గా చేసినట్టే బాగుంటది, అంటే కొద్దిగా గేమ్. నబీల్లో గుడ్ క్వాలిటీస్ ఏంటి, బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? ఇన్ని రోజులు సర్వే అయ్యాడు, ఇన్ని రోజులుగా నబీల్ అందరితో బాగానే ఉన్నాడు, గేమ్స్ కూడా బాగానే ఆడాడు. కానీ ఏంటంటే అనవసరం టాపిక్ని అంటే కామెడీ కూడా సీరియస్ చేయడం అవి కరెక్ట్ అయితే కాదు. పైగా జనాలు బయట అయితే కమ్యూనిటీ అంటున్నారు, అది ఇది అంటున్నారు, ఇది కాదులేండి, ఇదేం కాదు అసలు. నబీల్ ఏం టచ్ చేయలేవు. కానీ అతను ఏంటంటే ఇంకొద్దిగా గేమ్ పరంగా కాస్త పెంచితే బాగుంటది. థ్యాంక్ యూ.